సార్ నమస్తే అండి. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తుంటానండి. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలలు అయిపోయింది. 20 నెలల్లో అసలు ఎలా ఉందంటారు రాష్ట్రంలో పరిస్థితి? అభివృద్ధి అనేది శూన్యంగా కనిపిస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా అదే మాట చెప్తున్నారు. నిజమే అంటారు అది? అది ఒట్టిమాట అండి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనకేను తెలుగుదేశం పరిపాలనకి చాలా తేడా ఉంది. ఇప్పుడు మనం చాలా గ్రోత్ చూస్తున్నాం. చూస్తా కూడా మనం ఏమీ లేదు అనేటువంటిది తప్పు. అభివృద్ధి మాత్రం చాలా ఇదిగా చేస్తున్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు చాలా కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్నాడు. ఈ 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చూపించాలనేటువంటి అభిప్రాయంతో ప్రతి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్నారు. చాలా అభివృద్ధి కనిపిస్తుంది మనకి. మన అభివృద్ధి కనపట్టలేదు అనేది ఒకటి మాట. కిందటిసారి గవర్నమెంట్లో మనం ఏ అభివృద్ధి చూసాం కనుక అంటే ఇక్కడ ఎందుకంటారు సార్? ఇప్పుడు రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి. మా రాజధాని ఇది అని చెప్పుకోవడానికి పార్లమెంట్ దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? దానికైతే ఇంతవరకు ఏ స్టేట్లోనూ ప్రతి స్టేట్ని ఇట్లా పార్లమెంటు గుర్తించడం అనేది ఎక్కడ జరగలేదు. కాకపోతే ఏంటంటే ఈయన ఇదివరకు ఈ 3 ముక్కలాట ఆడటం అనేది ఏదో చెప్పారు కదా, 3 ముక్కలాట అది ఇదని. అంటే ఏదో 3 స్టేట్లు అది ఇదని ఇట్లా పెట్టడం, 3 హెడ్ క్వార్టర్స్ పెట్టడం, 3 క్యాపిటల్స్ పెట్టడం, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలకి కన్ఫ్యూజన్ అయిపోయింది. ఆ కన్ఫ్యూజన్ నుంచి తట్టుకోవడానికి దీని మీద ఒక నమ్మకం కలగడం కోసం అని చెప్పేసి ఇది చేయాల్సి వచ్చింది. దాన్ని పార్లమెంట్లో పాస్ చేసి ఇచ్చేసి బిల్ చేసి పెడితే ఏంటంటే ఇక ప్రతి వాళ్ళకి ఒక ఐడెంటిఫికేషన్ కోసం చేసేటువంటి పని ఇది. అంతేగాని ప్రత్యేకంగా చేయకపోవడం వలన అమరావతి రాజధాని కాకుండా పోద్దనేది నేను అనుకోను. అంటే ఇప్పుడు మీరు చేశారు, బిల్లు ప్రవేశపెట్టారు, బిల్లు పాస్ చేసుకున్నారు. అయినా రేపు వచ్చి ఆయన వాళ్ళ 3 అనుకుని ఉంటాననేది లేదు. ఆయన అదే చెప్తున్నారు కదా. అనొచ్చు, దాని గురించి ఇదేమీ లేదు. కాకపోతే అఫీషియల్ ఇది, అన్అఫీషియల్గా ఇంకోటి కూడా అక్కడ కూడా ఇంకోటి మేము ఇది చేస్తామని చెప్పొచ్చు. అక్కడ కూడా ఇంకొక క్యాపిటల్ ఇంకోటి కడతాము, ఇంకొక అసెంబ్లీ అక్కడ కూడా పెడతాము అంటే ఏముంటుంది దానికి? ఇదేం కాదు. కాకపోతే ఏంటంటే ప్రజల్లో ఒక నమ్మకం కలిగించడం కోసం ఉపయోగపడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా సార్, నేను వస్తే మారుస్తాను, మీరు మార్చంగా లేదు నేను మార్చలేనా, నాకు ఆ అధికారం లేదా అంటున్నారు కదా. మరి అరే, వాడు అన్నటువంటి రాజకీయాల్లో ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే అది చేస్తాడు. వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది చేస్తున్నాడు. ఆయన రేపు అనుకూలమైన ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఆయన ఇది కాదు అక్కడ మార్చుకుంటానంటే ఆ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఒప్పుకోవచ్చు. ఏముందానికి? దాని గురించి ఇప్పుడు మనం గట్టిగా ఇది చెప్పలేము. కాకపోతే ఏంటంటే ప్రజల్లో ఒక నమ్మకం కలిగించడం కోసం చేసినటువంటి పనిగా నేను అనుకుంటున్నాను. దీని వలన మరి ఏదో ఇండస్ట్రీస్ అవి ఇవి డెవలప్ అవుతాయని అంటున్నారు. ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ గురించి దీనికి సంబంధం లేదనుకోండి. యాక్చువల్గా ఒక అమరావతి ముఖ్యపట్నం అవటం వలన ఇండస్ట్రీస్ రావాలని ఏం లేదు. కానీ ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అదిగాక అన్సర్టినిటీ ఏ గవర్నమెంట్ వచ్చిందా, ఇక్కడ ఎవడు ఏం పాలసీ తీసుకుంటారు అనేటువంటి వాటి మీద అది ఆధారపడి ఉంటుంది. ఏంటంటే మిగతా స్టేట్ లాగా అది అభివృద్ధిని కంటిన్యూస్గా చేయటం అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పోయింది. ఏమైందంటే ఒకటి చేసింది రెండో ఒకటి కాదంటమే ప్రధానంగా పెట్టుకున్నారు. కాబట్టి ఇక్కడ ఆ ఫెయిల్యూర్స్ గురించి భయపడుతున్నారేమో దీనికి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న స్టేట్మెంట్స్ వల్లే ఇండస్ట్రియలిస్టులు భయపడుతున్నారు అనుకోవాలంటారా? నేను అధికారంలోకి వస్తే ఏదైతే భూములు ఇచ్చారో ఆ భూముల మీద నేను రివ్యూ చేస్తాను, అవసరమైతే రద్దు చేస్తాను అనే మాట అంటున్నారు కదా పదే పదే. ఎందుకంటే కిందటిసారి ఆయన ఆ ఏర్పాటు చేసినటువంటి క్యాపిటల్ని 5 సంవత్సరాల పాటు అది శ్మశానమనో అదనో ఇదనో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడటం కాదు, ఒక రకంగా నాశనం అయ్యారు, ఆర్థికంగా పతనం అయింది ఆంధ్రప్రదేశ్. దాని దెబ్బకి ఏంటంటే దడిచిపోయారు. ఇక్కడ ఇండస్ట్రీ గ్రోత్ లేదు, ఏమీ లేదు, ఎక్కడక్కడ వ్యాపారాలు లేవు. సైమిల్టేనియస్గా ఇక స్టేట్ మనతో పాటు అప్పుడు అందరూ ఇక్కడి నుంచి ఎత్తేసిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆయన మాటలకి మరి చెప్తా ఉంటే భయపడతారు కదండి. ఒకసారి చూశారు కాబట్టి అది ఎలా ఉంటుంది అనేటువంటిది అనుభవించి ఉన్నారు కాబట్టి మళ్ళా ఆయన మాట చెప్తా ఉంటే మరి భయపడతారు. సహజం. ప్రజలు ఎటుంటారు, ఎట్టేస్తారు, ఎందుకు వేస్తారు ఓట్లు అనేటువంటిది ఏం చెప్పలేం కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన తప్పేంటి, ఏం చేసిన రైట్ ఏంటి అనేటువంటిది ప్రజలు ఏం జడ్జి చేయరు. ఆ రోజు ఎలక్షన్ మూడు ఎలా ఉంటుందో ఎవరైనా చెప్పలేము.
ఓకే, ఓవరాల్ గా దానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే ఈసారి వచ్చేది మేము వస్తే కనుక ఇప్పుడున్న వాళ్ళకి సినిమా చూపిస్తాము అనే మాట. అదే మాట తప్పు అంటున్నాను. ఆ సినిమాలు చూపించటాలు ఇవి అనేటువంటి రాజకీయాల్లో తప్పుడు మాటలు మాట్లాడకూడదు. ఆ మాటల మూలాన ప్రజలు భయపడిపోతారు కదా. ఇప్పుడు సామాన్య ప్రజలే భయపడతారు. ఇప్పుడు ఇక ఇండస్ట్రీ భయపడటం, కొన్ని వందల కోట్లు పెట్టి ఇండస్ట్రీ పెట్టి భయపడటంలో తప్పే ఉంది. రావాలనేటువంటిది లేదు కదా. కాబట్టి దాన్ని మరి దాన్ని ఒక సెంట్రల్ గవర్నమెంట్ చేయగలిగింది, దానికి ఏం చేయగలుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 2029లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అధికారం ఇచ్చే అవకాశం ఉందంటారా? ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిపోయింది ఇప్పుడే అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, అది నిజమే అనుకోవాలంట. అది ఒట్టి మాట అండి. ఇక ఇప్పుడు ప్రభుత్వం విఫలమైన దానికిను అది ఒట్టి మాట. అదే ప్రజలు సాటిస్ఫాక్షన్ గానే ఉన్నారు. లా అండ్ ఆర్డర్ అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసి చూసుకుంటే చాలా బెటర్ గా ఉంది. ఇండస్ట్రీస్ ఎంతవరకు ఇంకా వస్తున్నాయో రావట్లేదా అనేది అందాలు చూసి వస్తారంట కదా సార్, ముఖ్యమంత్రి గారు అందాలు చూసి ఆ ఇండస్ట్రీలో నేను రాదు కానీ అట్లా ఏం కాదు. కానీ ముందు ఏంటంటే క్యాపిటల్ డెవలప్మెంట్ మాత్రం బాగా చేస్తున్నారు. రాత్రి వాళ్ళు కష్టపడుతున్నారు. ఓ పక్కన ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తారు. రేపు పుష్కరాలకి ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి అవుతుంది. కాబట్టి ఏంటంటే డెవలప్మెంట్ చూపించినట్టే కదా. అది చూపించినాక మరి వాటర్ వస్తుంది, వ్యవసాయాలు అన్నీ బాగానే ఉంటాయి. అది కాక అగ్రికల్చర్ వైపు కూడా ఫోకస్ చూపిస్తున్నారు. అగ్రికల్చర్ వైపు మీద కూడా ఫోకస్ పెట్టారు. కొత్త కొత్త ఇదేనటువంటిది అది కూడా కాకుండా ఈ వరి వీటి మీద డిపెండ్ అవ్వకుండా హార్టికల్చర్ని బాగా డెవలప్ చేస్తున్నారు. మరి ఇవన్నీ ఈ డెవలప్మెంట్సే కదా. వీటి మీద మరి కిందటి గవర్నమెంట్ దేని మీద కాన్సన్ట్రేట్ చేసినట్టు? పథకాల మీద ఇచ్చారు కదా సార్, డబ్బులు పనిచేసాం అంటున్నారు కదా వాళ్ళు. 2,74,000 కోట్లు పనిచేయటం తప్పు కదా సార్. నీకు స్వశక్తితో నువ్వు పైకి రావాలి. కానీ నువ్వు డబ్బులు ఇచ్చి ఎంతసేపు పెంచుతావు? మీ పిల్లాడిని మీరు పెంచగలుగుతారు? మీ పిల్లాడికి రోజు డబ్బులు ఇచ్చి స్కూల్కి వెళ్ళమంటే అటు స్కూల్కి ఎందుకు వెళ్తాడు? అక్కడ చదువుకోవడానికి. అటు నువ్వు డబ్బులు ఇస్తావు అని. అట్లాగే అదేంటంటే డబ్బులు ఇచ్చడం అనేటువంటిది కరెక్ట్ కాదు సార్. ఏ గవర్నమెంట్ కరెక్ట్ కాదు. తెలుగుదేశం కరెక్ట్ కాదు. అది కాదు, ఎవరికి కూడా డబ్బులు ఇవ్వటం అనేటువంటిది కరెక్ట్ కాదు. వాళ్ళు స్వశక్తిగా పైకి వచ్చేటువంటిది ఇది కావాలి. స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు. అది అప్పుడే స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు. ప్రతి వాడికి ఆ స్కిల్ డెవలప్మెంట్ ఉంటే ఎవరికాడు ఇండివిజువల్గా బతికే అవకాశం ఉంటుంది కదా. వీటన్నిటి ఈ డబ్బులు ఈ రకంగా ఖర్చు పెట్టే కంటే కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ వీలైన ఎక్కువ పెట్టి ప్రతివాడికి ఏదో ఒక విద్య నేర్పితే అందరూ చదువుకోవాలని ఏం లేదు కదా. అందరూ డాక్టర్లు ఇంజనీర్లే కావాలని ఏం లేదు కదా. వాడు ఎలక్ట్రీషియన్, వీళ్ళు ఫిట్టర్లు అందరూ బతుకుతున్నారు. అందరితోనూ పని ఉంది. కాబట్టి ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్కి వాటికి ఇట్లాంటి వాటికి ఉపాధి పథకాలకు ఉపయోగించవచ్చు. కానీ ఈ ఊరినే డబ్బులు ఇవ్వడం అనేది, ఊరినే డబ్బులు ఇచ్చి ఓట్లేస్తారనేటువంటిది ఇది ఉంటే దేశం బాగుపడదు, ప్రజలు బాగుపడరు.